మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా గురించి కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాష్ట్రంలో ఉన్నా సరే కనీసం బీహార్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ బీహార్కి ఎక్కువ వరాలు ఇచ్చింది తప్ప ఈ రాష్ట్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కనీసం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోవడంలో తీవ్రంగా విఫలమైనాయి. ప్రత్యేక హోదా గాని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన వెనుకబడినటువంటి బుందేల్ఖండ్ తరహా ఇస్తామని చెప్పి చేసినటువంటి ప్రకటన అది హామీలే అయిపోయింది తప్ప బడ్జెట్ లో అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. పైగా ఈరోజు రాష్ట్రాన్ని లేదా దేశంలో ప్రజల సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి పెద్ద ఎత్తున ప్రకటించింది. సంపన్న వర్గాలకి ఇచ్చేటటువంటి పన్నుల్లో వాటిల్లో రాయితీలు కొంత తగ్గించింది. దీంట్లో కొంత వేతన జీవులకి అంటే 12 లక్షలకు పైగా ఉన్నటువంటి సంపాదించేటటువంటి వాళ్ళకి కొంత ఉపశమనం ఉన్నప్పటికీ మొత్తంగా ఈ దేశ సంపదని కార్పొరేట్లు కట్టబెట్టడానికి ప్రయత్నం చేసింది తప్ప కార్మికులకి, రైతాంగానికి, కూలీలకి ఏమాత్రం దీన్ని ఉపయోగపడేటట్టుగా లేదు. ఉపాధి హామీకి నిధులు తగ్గించింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రకటన లేదు. కనీస వేతనాలు అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి దీంట్లో కనపడడం లేదు. ఇది జరుగుతున్నటువంటి ఇంత జరుగుతున్నా ఈ కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కానీ దీని మీద నోటెత్తే పరిస్థితి కనపడడం లేదు. అందుకని ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ప్రజలారా, ఈ పాలక పక్షాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని, ఈ బడ్జెట్ లో జరిగినటువంటి ద్రోహాన్ని ప్రశ్నించాలని, ఈ కేంద్ర బడ్జెట్ ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, దీన్ని తిరస్కరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఈ బీజేపీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాలకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రజలు విస్మరిస్తే మీకు వాళ్ళందరినీ గోరీ కట్టడానికి ప్రజలే సిద్ధపడతారని చెప్పేటటువంటి విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచేటువంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి 99% సామాన్యుల జోబీలు కొట్టి 1% ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు, గుజరాత్ గుత్తాధిపత్య వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆదాని, అంబానీకి కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎల్ఐసి గాని, బ్యాంకింగ్ గాని, టెలికాం గాని, రైల్వేస్ గాని, మొత్తం ఎయిర్పోర్ట్లు గాని అన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులు భూమికి దూరం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది. ఇంకో పక్కన మనం చూసినట్లయితే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యుడు ఏం కొనలేని, ఏం తినలేనటువంటి పరిస్థితి దోపరించింది. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి 2 లక్షల కోట్ల రూపాయలు నిధులు అవసరం ఉండగా ఈ రోజు దాన్ని కుదించి కేంద్ర ప్రభుత్వం ఓన్లీ 86 లక్షల కోట్లు మాత్రమే మరి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి కూలీలు సగటున జాతీయ ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి వాళ్ళు కనీసం బతకలేనటువంటి పరిస్థితి. ఈ దేశం నుండి, ఈ రాష్ట్రం నుండి రాయలసీమ జిల్లాల్లో అన్నమో రామచంద్రాన్ని అలమటించేటువంటి పరిస్థితి, వలసలు పెరిగాయి. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి వలసను నివారించాలంటే ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ జిల్లాలకు, ఉత్తరాంధ్రకు, వెనుకబడ్డ ప్రాంతాలకు కుందేలు తరహాలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.